అటాచ్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. ఈయన కోర్టు కూడా వెళ్ళలేదు ఇప్పటి వరకు, చాలా ఫ్రీగా తిరుగుతున్నాడు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు, రాజకీయాలు చేస్తున్నాడు, ఆహా ఓహో చాలా బ్రహ్మాండమైన లైఫ్ అనుభవించాడు, ముఖ్యమంత్రిగా కూడా చేశాడు, మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఇది ఈ రేపో ఎల్లుండో అరెస్ట్ అనేది చాలా పకడ్బందీగా కనపడుతుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. అంటే మాకు కనపడింది మేము చెప్తున్నాము, మీ మైండ్లో ఏముందో అది చెప్పండి. తర్వాత ఈ కేసులో ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డికి? అది కూడా చెప్పాలి. వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. నేను వెంకటకృష్ణ గారు ఒకే మాట చెప్తారండి, భూమ్ భూమ్ బుట్టోడి బెదిరింపులు అయిపోయాయండి. నేను జగన్మోహన్ రెడ్డిని భూమ్ భూమ్ బుట్టోడని నామకరణం చేస్తున్నా ఈరోజు. ఎందుకంటే భూమ్ భూమ్ బీర్ అన్నది పెట్టి ఎంతో మంది ప్రాణాలను హరించి వేసినటువంటి ఆ నామధేయము, ఆ సార్థక నామధేయము జగన్ రెడ్డి గారికి ఇస్తున్నాం. భూమ్ భూమ్ బుట్టోడు ఇక్కడ నుంచి నేను పిలవబోయేది ఆయన ఆ విధంగానే పిలుస్తాను. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలోనే బుడ్డోడు బాగుంటుందా, భూమ్ భూమ్ బూచోడు అని బాగుంటుందా? భూమ్ భూమ్ బుట్టోడు అండి. బూచోడు అంటే అది ఒక దయ్యము, బూచి అంటే దయ్యం అనే అర్థము. ఎందుకంటే బుట్టోడు అంటున్నామంటే మాకెంతో ఇష్టమైన ఎన్టీఆర్ గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ ని వాళ్ళు అలాగే పిలిచేవారు. జూనియర్ ఎన్టీఆర్ బుట్టోడు అనేవారు, బుట్టోడు ఎన్టీఆర్ అనేవాళ్ళు. అవునవును. మేమెందుకు అనకూడదు బుట్టోడని? ఇప్పుడు మా అభిమాన నటుల్ని పిలిచినప్పుడు, మా అభిమాన నాయకుల్ని మీరు ఆ విధంగా సంబోధించినప్పుడు మేము కూడా మిమ్మల్ని ఆ విధంగా ఇప్పుడు భూమ్ భూమ్ బీర్ పెట్టారు కదా ఆయన, కాబట్టి సింక్రనైజ్ అయింది. నేను ఆ విధంగా పిలుస్తున్నాను. ఇంక అదే నేను ఇంక రాబోయే రోజులు అదే వాడతాను. ఇక్కడ వెంకటకృష్ణ గారు, ఆయన మీద ఇంతకు ముందు ఉన్నటువంటి సిబిఐ కేసులు గాని, ఈడీ కేసులు గాని, ఇంతకు ముందు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఉన్న పరిణామాలు కానీ ఈ రోజు లేవండి. ఆ రోజు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఎంట తల్లి ఉంది, చెల్లి ఉంది, బాబాయ్ ఉన్నాడు, ఒక క్యాడర్ ఉంది, రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఆయన ఎంట ఉంది. ఈ రోజు అందరినీ డబ్బు కోసం కక్కుర్తిపడి అందరినీ దూరం చేసుకొని చివరకు తండ్రిలాగా ఆదరించినటువంటి బాబాయిని గండ్రగొట్టలతో నీచంగా క్రూరంగా నరికి 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 చంపినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు అరెస్ట్ చేస్తే జరిగే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ రోజు అరెస్ట్ చేశాడని నాకు సింపతి వచ్చింది, పాదయాత్ర చేశాను, ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేశారు, ప్రజలు నన్ను సీఎం చేశారు, మళ్ళీ సీఎం అవుతాను, జైలుకి వెళ్తే భయపడిన అవసరం లేదని జగన్మోహన్ ఈ బుట్టారెడ్డి అంటున్నాడే గాని ఆనాటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి ముందు ప్రజలు చెప్పమని. ఆనాడు ఎన్నుదండగా ఉన్నటువంటి అన్న వదిలిన బాణం శర్మిల నీ అంట నడుస్తుందా? నిన్ను బుద్ధులతో ముంచెత్తి ఆశీర్వదించి కౌగిలించుకొని నిన్ను ముందు నడిపించినటువంటి తల్లి విజయమ్మని ఎంట నడుస్తోందా? నీ కోసం తన పదవుల్నే త్యాగం చేసి, తన సీటు త్యాగం చేసి నీ కోసం కాళ్ళెరగేలా తిరిగినటువంటి బాబాయ్ వివేకానంద రెడ్డి ఈ రోజు నీ ఎంట ఉన్నాడా? ఎలా నువ్వు జైలుకి వెళితే మళ్ళీ మనము ముఖ్యమంత్రి అయిపోతాము, నేను వెళ్ళట్లేదని నువ్వు నీ క్యాడర్కి ఎలా మనోధైర్యం నింపుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఇక్కడ ఒకటి గమనించాలి వెంకటకృష్ణ గారు, ఈ మద్యం కుంభకోణం అన్నది మద్యంకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అంశము. దీనికి ఏరే సాక్ష్యాధారాలు అవసరం లేనే లేదు. మొత్తం అంతా ముందర ఉంది. ఈ రోజు మన విద్యాసాగర్ గారు క్లియర్ గా అన్నారు, ఇన్ని రోజులు ఆయన అరెస్ట్ చేయకపోవడానికి రీజన్ ఇదే అండి. ఎస్, నేను కూడా ఆవేశపడ్డాను, నేను కూడా చాలా డిబేట్ లో నేను కూడా ఆవేశపడి మాట్లాడాను. ఎందుకంటే మాలో ఉన్న